హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రేమ. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగులో తెలుగు వ్లాగ్స్. ఈరోజు వర్క్కి వెళ్ళి వచ్చినానండి. డోర్ తీద్దామనే లోపల నాకు ఒక గుర్తొచ్చిందనమాట. మేము ఉండే చోట కాంపౌండ్లో రేగి చెట్టు ఉన్నది. ఒక 10 days అట్లా అవుతుంది నేను చూసి. ఏమన్నా మాగినాయేమో చూద్దాము కొంచెము అని అనుకొని ఇంకా బ్యాగ్ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళినాను చూద్దామనేసి. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా మాగలేదు, కొద్దిగా ఎల్లో షేడ్ వచ్చినాయి అంతే. ఇంకా పచ్చిగానే ఉన్నాయి, కాయలు పండలేదన్నమాట. పండడానికి ఇంకా ఒక 10 days 15 days అయితే పడుతుంది అనుకుంటా. చూడండి, కాయలు పచ్చిగానే ఉన్నాయి. మన ఇంటి దగ్గర కన్నా ఇవి చాలా బాగున్నాయండి. కాయలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఈ చెట్లో కాయలు. కాకపోతే పురుగులు పడిపోతాయి, ఎందుకో తెలీదు. పురుగులు పడిపోతాయి, కొద్దిగా పండినాయంటే పురుగులు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఎవరు కోసుకోరు మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. నేనైతే వీటి కోసం వెయిట్ చేస్తాను ఈ సంవత్సరం అయితే. కొన్నన్నా కోసుకుందాము, పురుగులు లేకుండా ఉండేవి తినాలనేసి ట్రై చేస్తాను ఈసారి. ఖచ్చితంగా కోసుకోవాలని. పురుగులు లేకుండా అంటే పర్వాలేదు, తినచ్చు. లేదంటే ఇంకా పడేయాల్సి వస్తుంది అంతే. చూడండి ఎంత బాగున్నాయి, గుత్తులు కాసినాయి అన్నమాట. బాగా అందుతున్నాయి కిందికి. దోటి కూడా అట్లాంటివన్నీ కూడా ఏం అవసరం లేదు. స్కై చూడండి ఎంత బాగుందో, చాలా బాగుండదు. ఎంత బాగుంది చూడండి. ఆకాశం అయితే చాలా బాగుంది. 4:30-5 అవుతుందన్నమాట టైము, అందుకని ఇంత బాగా అనిపిస్తున్నది. కాయలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఈసారి అయితే నేను ఖచ్చితంగా కోసుకోవాలనే ఉన్నాను. దేవుడి దయ వల్ల పురుగులు పడకన్నా ఉంటే చాలన్నమాట. కోయట్లో ఉండేవాళ్ళు మీలో ఎంతమంది ఇట్లా రేగి చెట్లు చూసినారు కోయట్లో చెప్పండి నాకు. నేనైతే రోడ్లంటే మాత్రం చాలా చెట్లు ఉంటాయి. పనికి వెళ్ళేటప్పుడు అయితే కానీ డ్రైవర్ని ఆపమని చెప్పి నేను చాలా కోసుకొచ్చుకుంటాను. కవర్కే కోసుకొచ్చుకుంటాను, తింటా ఉంటాను. చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇక్కడ ఉండే కాయలు. నిజంగానే చాలా బాగుంటాయి. మా ఇంటికాడ ఉండే చెట్టు మాత్రము పురుగులు పడిపోతాయి. పాపం ఎవరు కోసుకోలేరు, చూసి గమ్మున ఉండిపోతుంటాం మేము మామూలుగా అంతే. ఈ సంవత్సరం అన్నా కొంచెం తొందరగా పెట్టుకోవాలన్నా, పచ్చిగా ఉన్నప్పుడే నేను అనుకుంటాను అనమాట. ఈ ఆకులు, రేగి ఆకులు సిదర్ అనేసి హెయిర్కి చేసి పెట్టుకుంటున్నారండి. నేను కూడా ఒక వీడియో చేసినాను. అందరూ సదర్ అని పలుకుతున్నారు. కాదండి, అది సిదర్ అనమాట. ఎస్ఈ పలకండి. కోయటలను అడిగి కనుక్కోండి, నాకు తెలియకపోతే. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.